అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకనో లేదంటే ధీమా కారణంగానో ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానో లేదా ప్రణాళిక లేకపోవడం వలనో ఏదో ఒక సమస్యతో కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీల్లో వెనుకబడ్డారు. మేనేజ్మెంట్లో కొన్ని వ్యవహారాల్లో వెనుకబడ్డారు. అది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అది ఇది చేసుకుంటున్నారు. సో టీడీపీకి ఆ సమస్య ఉంటే అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అది చాలామంది ఇదన్నారు ఇదంతా పక్కన పెట్టాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త సమస్య వచ్చింది. పార్టీ పంపించిన డబ్బులు పూర్తి స్థాయిలో వినియోగించలేదంట. అక్కడక్కడ కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తినేశారు, చివరి వరకు వెళ్ళలేదు అనేది వైసీపీలో జరుగుతున్న ఒక అంతర్గత చర్చ. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆ పార్టీలో మనకున్న సోర్సులు, వర్గాలు చెప్పిన లెక్క ప్రకారం 152 నియోజకవర్గాలకు పార్టీ పెద్దల నుంచి ఫండింగ్ వెళ్ళింది. కొన్ని చోట్ల 30 వెళ్ళింది, కొన్ని చోట్ల 20 వెళ్ళింది, కొన్ని చోట్ల 25 వెళ్ళింది. 152 నియోజకవర్గాలకు. మిగిలిన 23 నియోజకవర్గాలకు పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కాబట్టి, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, వాళ్ళు కూడా పార్టీ మీద డిపెండ్ అవ్వరు కాబట్టి వాళ్ళకి పార్టీ నుంచి రూపాయి కూడా వెళ్ళలేదు 23 నియోజకవర్గాల్లో. మిగిలిన 152 నియోజకవర్గాలకు కూడా పార్టీ నుంచి వాళ్ళ అవసరాలను బట్టి, అక్కడ ఖర్చులను బట్టి కొంతమందికి 30, కొంతమందికి 25, కొంతమందికి 20 వెళ్ళిందనమాట. కొంతమందికి 33, 34 వెళ్ళిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సో దీనిలో యాక్చువల్లీ వైసీపీ 6-7 తేదీల్లోనే మొదలుపెట్టారు. వాళ్ళ మేనేజ్మెంటు, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ అంతా కూడా మే 6, మే 7 తేదీల్లోనే మొదలుపెట్టేశారు చాలా చోట్ల. అయితే కొన్ని చోట్ల వెనుకబడ్డారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు వెనుకబడ్డానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి వరకు వచ్చాయి. ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి ఏమో కొంత ఐపాక్ టీం ద్వారా, కొంత తన అనుచరులు, తన అభిమానుల ద్వారా, కొంత మండల స్థాయి కార్యవర్గం ద్వారా గ్రౌండ్ వరకు చేర్చాలి అనుకున్నారు. ప్రతి ఓటర్కి దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఒక 80%, 90% చేర్చాలి అనుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల దాదాపుగా నాకు ఉన్న సమాచారం కొన్ని నియోజకవర్గాలు వచ్చాయి. నియోజకవర్గాల పేర్లు చెప్పలేనులే. దాదాపుగా ఒక 40% వరకు మిస్యూజ్ అయినట్టు ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. 40% వరకు పార్టీ పంపించిన దానిలో మిస్యూజ్ అయింది, అంటే పూర్తి స్థాయిలో వెళ్ళలేదు, కార్యకర్తలు నాయకులే నొక్కేశారు అనేది. దీనికి ఆ పార్టీలో రకరకాల కారణాలు. 2019లో అధికారంలోకి వచ్చాం కానీ ఏం సంపాదించుకోలేదు, కొంతమందే సంపాదిస్తున్నారు, కొంతమందిని అనగదొక్కేస్తున్నారు, పార్టీలో ఉన్నప్పటికీ పట్టు లేదు. సో గతంలో 2011 నుంచి 2019 వరకు విపరీతంగా పార్టీ కోసం ఖర్చు పెట్టాం. సో 2019 ఎన్నికల్లో సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, పార్టీ పట్టించుకోలేదు. సో ఇదే అవకాశం, సో ఇప్పుడే ఎంతో కొంత వెనకేసుకుందాం అనే లెక్కల్లో కొంతమంది వెనకేసుకున్నారు. కొంతమంది వేరు కారణాలతో కావాలని ఓడించాలనో అదనో ఇదనో వెనకేసుకున్నారు. ఇలా దాదాపుగా 40% వరకు మిస్యూజ్ అయినట్టుగా లెక్కలు వస్తున్నాయి. అయితే 40% మిస్యూజ్ అయితే పార్టీ వ్యవహారం వేరేలా ఉంటుంది. కానీ కొంతమంది 40% అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు 20% మిస్యూజ్ అయి ఉంటుంది అనేది వాళ్ళ లెక్క. సాధారణంగా ఎన్నికల్లో ఒక 10% మిస్యూజ్ అవ్వడం సహజం. 10% ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీకి కూడా మిస్యూజ్ అవుద్ది. కానీ ఇక్కడ మోర్ దాన్ 20%, అరౌండ్ 20% మిస్యూజ్ అయితేనే సమస్య. అది ఆ పార్టీ భవిష్యత్తుకు కూడా కష్టమే. ఇప్పుడు నమ్ముకొని అటువంటి నాయకులను, అటువంటి కార్యకర్తలను నమ్ముకొని భవిష్యత్తులో ట్రావెల్ చేయలేరు పార్టీ పెద్దలు. సో అందుకే ఎవరెవరు ఎలా చేశారు, ఎవరెవరు గ్రామ స్థాయికి వెళ్ళలేదు, ఎవరెవరు ఓటర్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు, ఎవరెవరు ఎలా దాచుకున్నారు, ఎవరెవరు తిన్నారు అనే లెక్కలు ఇప్పుడు తీయిస్తున్నారు. పార్టీ చాలా సీరియస్గా ఉంది ఈ వ్యవహారంలో. అన్ని ప్రాంతాల్లో అదే జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, రాయలసీమ ప్రాంతం కావచ్చు, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో కూడా అదే జరిగింది. సో అందుకే ఒక రిపోర్టు తయారు చేసి నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ మిస్యూజ్ అయింది, ఎక్కడెక్కడ ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు మిస్యూజ్ చేశారు, వాళ్ళు మిస్యూజ్ చేయడానికి కారణం ఏంటి, ఇదంతా కూడా ఐడెంటిఫై చేసి ఐపాక్ ద్వారా ఒక రిపోర్ట్, పూర్తి స్థాయి రిపోర్ట్ ఒకటి తెప్పించుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తే ఆయన దాని మీద ఏం చేస్తారని చూడాలి. మేబీ ఇదంతా కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఉంటుంది. ఎన్నికల ఫలితాల్లోగా ఉండదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే, నెగిటివ్ రిజల్ట్ వస్తే ఇది కూడా కారణం అవ్వచ్చు.
పాజిటివ్ రిజల్ట్ వస్తే పెద్దగా పట్టించుకోరు, సర్లే మన కార్యకర్తలని ఊరుకుంటారు. ఎప్పుడైతే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటారు, పట్టుకొని వెంటాడతారు ఎందుకు ఇలా చేశారు అని. సో ఈ వ్యవహారం మాత్రం కొంచెం వైసీపీ ఇంటర్నల్గా చాలా సీరియస్గా తీసుకుందంట.